వెల్కమ్ టు ఐ న్యూస్. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ భారీ షాక్ ఇచ్చింది. దాదాపు 40,000 కోట్ల రూపాయల మేర జరిగిన బ్యాంకు రుణాల మోసం, మనీ లాండరింగ్ కేసులో సంస్థ మాజీ ఉన్నతాధికారులు అమితాబ్ జుంజున్వాలా, అమిత్ బాప్నాలను ఈడీ అరెస్ట్ చేసింది. కార్పొరేట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కేసు వివరాలు ఇప్పుడు చూద్దాం. కార్పొరేట్ దిగ్గజం అనిల్ అంబానీకి అత్యంత సన్నిహితులుగా పేరున్న అమితాబ్ జుంజున్వాలా, అమిత్ బాప్నాలను ఈడీ అదుపులోకి తీసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రిలయన్స్ క్యాపిటల్ మాజీ వైస్ చైర్మన్ జుంజున్వాలా, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ సీఈఓ అమిత్ బాప్నాలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ సంస్థల ద్వారా దాదాపు 40,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని షెల్ కంపెనీలకు మళ్లించారనేది వీరిపై ఉన్న ప్రధాన ఆరోపణ. సిబిఐ దాఖలు చేసిన పలు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ భారీ కుంభకోణంపై దర్యాప్తు చేపట్టింది. ఈ నిందితులు అత్యంత పగడ్బందీగా ఒక పథకం ప్రకారం బ్యాంకులను, ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు ఈడీ విచారణలో తేలింది. డమ్మీ లేదా షెల్ కంపెనీలను సృష్టించి వాటికి కార్పొరేట్ లోన్ల పేరుతో నిధులను కేటాయించి ఆపై ఆ సొమ్మును గ్రూప్ కంపెనీల అప్పులు తీర్చడానికి వాడినట్లు అధికారులు గుర్తించారు. గ్రాండ్ థోర్నర్ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ లో ఈ నిధుల మళ్లింపు బట్టబయలైంది. దాదాపు 4,700 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లను పరిశీలించగా అందులో 39% నిధులు గ్రూప్ కంపెనీల డెట్ సర్వీసింగ్ కే వాడినట్లు తేలింది. ఈ అక్రమాల్లో జుంజున్వాలా ఆమోదం తెలుపగా బాప్నా లోన్ల మంజూరు, నిధుల ప్రవాహాన్ని పర్యవేక్షించారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసు తీవ్రత ఎంతలా ఉందంటే ఇప్పటి వరకు ఈడీ దాదాపు 17,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో అనిల్ అంబానీకి చెందిన 3,700 కోట్ల రూపాయల విలువైన నివాసం కూడా ఉండటం గమనార్హం. అనిల్ అంబానీకి కూడా ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించినప్పటికీ తాను 2017లోనే ఈ సంస్థల బోర్డుల నుండి తప్పుకున్నారని ఆయన వాదిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఇండోనేషియా కంపెనీలో పనిచేస్తున్న అమిత్ బాప్నా దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని భావించిన ఈడీ విచారణకు సహకరించడం లేదన్న కారణంతో అరెస్ట్ చేసింది. కోర్టు వీరికి ఈడీ కస్టడీకి అనుమతిస్తే ఈ 40,000 కోట్ల కుంభకోణంలో మరిన్ని భయంకరమైన నిజాలు బయటకొచ్చే అవకాశం ఉంది.